ప్రజల వెసులుబాటు కోసం ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రూపొందించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సీఐ కె మద్దయ్య ఆచారి మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సీఐ కె మద్దయ్య ఆచారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయడానికి ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకొచ్చిందని తెలిపారు. వినాయక విగ్రహ మండపం ఏర్పాటు కోసం 7995095800 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ అనే సందేశం పంపిస్తే నిరభ్యంతర పత్రం అనుసరించాల్సిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా మొబైల్ ఫోన్కు వస్తుందని తెలిపారు. అదేవిధంగా వినాయక విగ్రహ మండపం ఏర్పాటు చేయడానికి ganeshutsav.appolice.gov.in వెబ్సైట్ నందు వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు వారికి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం నందు తగిన రుసుము చెల్లించి ఆ రుసుము పత్రంను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. వీటిని SHO పరిశీలించి NOC పత్రం జారీ చేస్తారని తెలిపారు. ఈ పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మండపంలో ఉంచాలని పేర్కొన్నారు. ఏ సమయంలోనైనా పోలీసు వారు సందర్శన సమయంలో QR కోడ్ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారని అన్నారు. నియమ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకాల మండల ప్రజలందరికీ తెలియజేయబోతున్నా రాబో వినాయక చవితి సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నారో దానికి ప్రభుత్వము ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలంటే పోలీసు దగ్గర పర్మిషన్, రెవెన్యూ వాళ్ళ దగ్గర పర్మిషన్, పైరుల దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ లేకుండా కేవలం మీరు ఆన్లైన్లో కానా మీరు ఈ ఒక వెబ్ ఉంది, వెబ్ యూటీ వెబ్, దాని ద్వారా మీరు ఈ లింకు క్లిక్ చేసేసి దాని ద్వారా మీరు కానీ మీ దానికి కొన్ని కాలమ్స్ ఉంటాయి, దాన్ని ఫిల్అప్ చేస్తే కన్నా ఎక్కడెక్కడైతే మీరు ఏరియా మీ పిన్ కోడ్ తర్వాత ఈ ల్యాండ్ ప్రకారంగా ఎక్కడైతే మండపం ఏర్పాటు చేసుకుంటుందో ఆ ఏరియాకు మేము వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి ఫైల్లో కూడా అక్కడ ఏమన్నా అంటే ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం కానీ రెవెన్యూ వాళ్ళు చేసి విజిట్ చేయడం కానీ జరుగుతుంది. లేదా మీకు అవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్, అంటే ఒక నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు దానికి వాట్సాప్లో జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే కూడా కన్సర్న్ వాళ్ళు మీకు ఫోన్ చేసేసి ఎక్కడ మీరు వినాయక మండపంలో ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతాల్లో మీకు పర్మిషన్ రావడానికి సులువుగా మార్గాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కొంత అమౌంట్ కట్టాల్సి జరుగుతుంది. ఆ అమౌంట్ కడితే కనుక మీకు ఈ ఫైర్ తర్వాత ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. కాబట్టి ఈ నంబర్ వచ్చేసి 7950955800 ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. కన్సర్న్ వాళ్ళు వచ్చేసి మీ దగ్గరకు వచ్చేసి విజిట్ చేసేసి ఆ ఏరియా యొక్క ఎట్లా ఉంది ఏ కథ అనేసి విజిట్ చేసేసి మీకు మండపం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పిస్తారు. అదే దినం ఎక్కడ చేయాలనేది కూడా మీకు చెప్తారు. అక్కడ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ మెజర్మెంట్ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వినాయక చవితి పండుగను జరుపుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆన్లైన్ ద్వారా మీరు పర్మిషన్ తీసుకోకుండా అనాథగా పెట్టుకుంటే కన్నా దాంట్లో ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే కన్నా దానికి మీరే పూర్తి బాధ్యతలు. చట్టపరమైన చర్యలకు తీసుకోవడానికి మీ మీద అన్ని వైపు నుండి అన్ని డిపార్ట్మెంట్లు మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి మీరు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారానే మీరు మీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. రాయల్గా మీరు ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క వాళ్ళ హెల్ప్ మీరు తీసుకొని మీ సహాయ సహకారంతో సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను.